dear PMC, my dear PMC, my dear PMC. Hello everyone, a very happy morning all of you. Welcome to my dear PMC. నేను మీ స్నేహ. మరి ఈరోజు మన మై డియర్ పిఎంసిలో బర్త్డే విషెస్ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు, అలానే యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసేస్తున్నాను మన మై డియర్ పిఎంసి తరపు నుంచి. అలానే మీ అందరి తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలానే నా తరపు నుంచి, మీ అందరి తరపు నుంచే కాకుండా పర్సనల్గా ఎవరైనా కాల్స్ చేసి విషెస్ చెప్పాలనుకున్నవారు, అలానే నాతో మాట్లాడాలి, సరదాగా మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా మనం ఐడియా పిఎంసికి కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 8977007401, అలానే 8977007402కి కాల్ చేసేసేయండి, విష్ చేసేసేయండి, అలానే నాతో మాట్లాడేసేయండి. ఈరోజు మన మై డియర్ పిఎంసిలో ఫస్ట్ బర్త్డే విషెస్ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసేద్దాం. సో మరి ఈరోజు మన ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పర్సనల్ సెక్రటరీగా విశేష సేవలు అందించిన శివప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. మరి శివప్రసాద్ సార్కి మై డియర్ పిఎంసి తరపు నుంచి, అలానే మన పిఎంసి తరపు నుంచి, అలానే అందరి ధ్యానులు అందరి తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ తెలియచేసేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, సో మరి ఈరోజు ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, నార్మల్గా మనం బర్త్డే విషెస్ చెప్పేస్తాము, ఒక బ్యాంక్ పడుతుంది, అంతే అయిపోతుంది కదా. లేదంటే వాళ్ళ కోసం ఎవరైనా కాల్ చేస్తారు, కాల్ చేసి మాట్లాడతారు, విష్ చేస్తారు. బట్ ఈరోజు మనం డైరెక్ట్గా మన బర్త్డే బాయ్ శివప్రసాద్ సార్కి డైరెక్ట్గా కాల్ చేసేసాం. ఈరోజు సార్తో మాట్లాడిద్దాం. హలో సార్. హలో సార్, హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. మన పిఎంసి తరపు నుంచి, అలానే మన ఐడియా పిఎంసి తరపు నుంచి మీకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. హలో సార్, మరి ఈరోజు మీ బర్త్డే సందర్భంగా మా అందరికి ఒక మంచి మెసేజ్ ఇస్తారని అనుకుంటున్నాం సార్. మంచి మెసేజ్ అంటే ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మీ బర్త్డే సందర్భంగా. జన్మదినోత్సవం జరుపుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ వయసు తెలుస్తున్న కొద్దీ ఓల్డ్ ఏజ్ అనేది వచ్చేస్తుంది. ఈ సంవత్సరం అంతా 58 అంటే నేను 60 దగ్గర అవుతున్నాను. ఈ వయసు అనేటువంటిది ఏం చేస్తుందంటే ఎప్పటికెప్పుడు మనల్ని కిందకి లాగుతుంది కానీ ముందుకు తొయ్యదు. కనుక జన్మదినోత్సవం అనేది పత్రిజీ గారికి ఇష్టం జనాల కోసం చేసుకునేవారు. ఎందుకు ఈ జన్మదినోత్సవం అంటే, బర్త్డే అనేది మనం ఈ లోకంలోకి తల్లిదండ్రులకి ఎంచుకుని రాక అనేది మన ఇష్ట ప్రకారం జరుగుతుంది. అలాగే వెళ్ళడం కూడా మన ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఈ మధ్యలో ఉండేటువంటిది ఒకానొక స్వప్నం. ఆ స్వప్నం ఎవరంటే మనదే. మన కళను మనమే చూసుకుంటూ ఉంటాం, మన కళలో మనమే జీవిస్తూ ఉంటాం. ఆ కళ అయిపోయిన తర్వాత ఈ ఆట అంతా పూర్తి అయిపోయిందని తెలుసుకుంటాం. చాలా 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 బాగా చెప్పారు సార్. మంచి బర్త్డే మెసేజ్ ఇచ్చారు. నిజంగా నార్మల్గా అంటే బర్త్డే అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది చాలామందికి. ఇప్పటికీ చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ దాని అంతరార్థం ఏంటో తెలియకుండా సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటారు. ఈ పిఎంసీ వచ్చిన తర్వాత నాకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నారు, కానీ అంతకుముందు ఎప్పుడు నేను బర్త్డే చేసుకున్న ఆయన ఎక్కడా కూడా పిఎస్సీ చరిత్రలో చూడరు మీరు. ఓకే, చాలా మంది చాలా బర్త్డే చేస్తున్నారు, కానీ నా బర్త్డే మాత్రం నేను ఎప్పుడు తెలియజేయను. అందుకే ఓషో, రజనీష్, ఈ స్పిరిచువల్ సీకర్స్ ఎవరైతే ఎన్లైట్మెంట్ పొందారో వాళ్ళందరూ కూడా ఈ అకేషన్ ఖండిస్తారు. అదృష్టం ఏంటంటే పూర్వకాలం కేకులు కట్ చేయడం, అందులో దీపాలు ఆర్పడం ఉండేది. చాలా కష్టం మీద దీపాలు ఆర్పే సంస్కృతిని మాత్రం దూరం చేయగలిగాం. అది సంతోషం ఫస్ట్. లేకపోతే పుట్టినరోజు కూడా చాలా మంది దీపాలు ఆర్పుతారు. అదేం సాంప్రదాయం అర్థం కాదు. దీపం వెలిగించాలి కానీ ఆర్పకూడదు. అవును సార్. సో నిజంగా ఈ మధ్య ఈ ట్రెడిషన్ ఇప్పుడు ముందుకు వస్తుంది. చాలా మంది ఫాలో అవుతున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు. మేము కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాము. ఇప్పటికి కూడా చాలా సినిమాల్లో పాత చూసినట్టు దీపాలు ఆర్పుతూనే ఉంటారు. అవును.
ఓకే, రైట్. మనం ఈరోజు శివప్రసాద్ సార్కి బర్త్డే విషెస్ చెప్పుకోవడం, అలానే ఆయన మంచి బర్త్డేకి సంబంధించిన ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, అది కూడా తీసుకున్నాం కదా. అయితే మన ఐడియా పిఎంసీలో మరొక కాలర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే అండి. మేడం ఫక్రుద్దీన్ మేడం. ఫక్రుద్దీన్ గారు. ఓ హలో అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఓకే ఫక్రుద్దీన్ గారు, ప్లీజ్ అండి మీరు ఇంకొకసారి నమస్తే పెట్టొద్దు, చాలా ఎక్కువ సార్లు నమస్తే పెట్టేశారు మీరు, నేను కూడా పెట్టేశాను. చెప్పండి ఈరోజు ఎవరికి విషెస్ చెప్తారు? గుర్తించారా లేదా అనే దానికి మరొకసారి అలా అంతే. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఓకే మేడం. ఓకే, మన పత్రి సారు పిఏ శివప్రసాద్ గారి బర్త్డే సందర్భంగా ఆయనకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిఎంసి ద్వారా. ఓ సూపర్ అండి. పత్రి సార్ ఉన్నప్పుడే కాకుండా పత్రి సార్ తర్వాత ఎంతో అద్భుతమైనటువంటి పిఎంసిని కానీ జ్ఞాన జగత్ని కానీ సొసైటీని అంతా మేనేజ్మెంట్ చేస్తూ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞానాన్ని ఎంతో తన చేతులతో ప్రచారం చేస్తూ 10 మందికి ధ్యానాన్ని అందిస్తున్నటువంటి శివప్ప సార్ గారికి అద్భుతమైనటువంటి బర్త్డే జరుపుకోవాలని నా వల్ల కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ రోజు ఒకటి కాన్సెప్ట్ చెప్తాను మేడం. ఒకటి చెప్పండి. అబద్ధాల స్వరూపము అని ఒక కాన్సెప్ట్. అబద్ధాలు చెప్తే దాని వల్ల ఏం నష్టం ఉందనేది ఈ కాన్సెప్ట్ ద్వారా తెలుసుకుందాం. షూర్ అండి, చెప్పండి. మారీచుడు అబద్ధాల మాటలతో భిక్షకు వెళ్లిన వాడు లక్ష్మణుడు చేసిన గీతను దాటేలా చేసి సీతమాత బయటకు వస్తే వేషం మార్చుకొని లంకకు తీసుకెళ్తాడు. అదే చాకలివాడు లంకలో ఉన్న సీతను తెచ్చి కాపురం చేస్తున్న రాముడు అనుకున్నావా అనే అబద్ధం మాటలతో సీతమాతను అగ్ని ప్రవేశానికి గురైంది. ఇలా అబద్ధాలు మాట్లాడితే మనిషికి శక్తి తగ్గును. అబద్ధాలు మాట్లాడితే మనుషులు నమ్మరు, గురువులు నమ్మరు. అబద్ధాలు మాట్లాడితే నమ్మిన విశ్వామిత్రుడు కూడా రంభ చేతిలో మోసపోయి 1000 సంవత్సరాల తపశక్తిని కోల్పోయాడు. మనిషి దగ్గర అబద్ధం ఉన్నంత కాలము ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ స్థానం ఉండదు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ చివరకు తనకే ఆత్మసాక్షిగా స్థానం ఉండదు. సృష్టి అంతటా సత్యం నడుస్తున్నప్పుడు అబద్ధానికి స్థానం లేదు. అది ఉన్న చోట రాక్షసత్వానికి సంబంధించిన దుర్గుణాలు రాజ్యం ఏలుతుంది. అబద్ధాలతో జీవిస్తే ఈ జన్మే కాదు మరి ఎన్ని జన్మలు ఎత్తినా కూడాను ఆత్మసాక్షాత్కారం పొందని వారుగా మిగిలిపోతారు. మానవ జన్మ అర్హత కోల్పోయి వెనక్కి వెళ్లి ప్రతి జీవరాశులను తిరుగుతూ మార్పులు చెందుతూ రావాలి. భూలోకంలో ఎన్నో చోట్ల అబద్ధం ఏలుతూ అబద్ధ సాక్ష్యంతో న్యాయాన్ని చంపుతున్న వారి పరిస్థితి మానవ జన్మ అర్హత కోల్పోతారు. దుర్గుణాలు మాట్లాడినంత తొందరగా మంచివారు మాట్లాడరు. తను ఏమి మాట్లాడుతున్నాను అనేది గమనించక ఇతరులపై అబద్ధాలు నిందలు మోపడం తగదు. సత్యం ముందు అవమానపడవచ్చు కానీ చివరకు గెలుస్తుంది, ఓడిపోదు. అబద్ధము ముందు సుఖపడవచ్చు కానీ చివరకు ఓడిపోయి చస్తుంది. మనిషి అబద్ధానికి నమ్మి జీవిస్తే దానికి అర్థమే ఉండదు. అబద్ధాల రుచిలో దైవాన్ని మర్చిపోకుండా కాలగర్భంలో మరణం తర్వాత ఒంటరి వాడివి. సత్యము లోక విరోధము, అబద్ధం లోక మిత్రత్వము. దైవం లోక విరోధము, దయ్యం లోక మిత్రత్వం. సత్యానికి ఆకర్షణ తక్కువ, అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ. అబద్ధంలో నరకం ఉంది, సత్యంలో స్వర్గం ఉంది. సత్యంలో విశ్వాసం ఉన్నవాడు భగవంతుని పిలిపించుకుంటాడు. అబద్ధం మీద నమ్మకం ఉన్నవాడు భగవంతుని కొరకు పరిగెత్తుతాడు. ఎన్నో జీవరాశులనైనా దాటుకొని మానవ జన్మకి వచ్చాం. మానవ జన్మను దాటుకోవడమే ధ్యానము. అబద్ధాలతో ఎన్నో శారీరక సుఖాలను అనుభవించిన మట్టిలో మలినమే కాని మాణిక్యం కాజాలదు. మరణం తర్వాత దిక్కులేని వారే
గడుస్తున్న కాలము, తరుగుతున్న జీవితము అబద్ధాలతో జీవించే మనిషి జన్మ మరణంతో సమానము. ఓకే మేడం. ఓ మై గాడ్, చాలా పెద్దగా చెప్పారు. కానీ మీ మొత్తం వింటే ఇంకెవరు అబద్ధాలు చెప్పరండి, అంత బాగా చెప్పారు. సో సింపుల్గా నిజం ఒక్కసారి చెప్తే అయిపోద్ది, అబద్ధం నిజం తెలిసేంత వరకు చెప్పాలి. ఎన్ని అబద్ధాలు చెప్తామో ఆ నిజాన్ని కప్పిపుచ్చటానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుందో తెలియదు. బట్ ఫైనల్లీ వన్ డే నిజం బయటకు వస్తుంది. బట్ ఆ బయటకు వచ్చేంత వరకు టెన్షన్, అనవసరమైన స్ట్రెస్. చాలా మంచిగా, చాలా బాగా చెప్పారండి. సో ముందు మనం ఈ నిజ అబద్ధాలు దాటితే సత్యంలోకి వెళ్తాము, ధర్మంలోకి వెళ్తాము. దిస్ ఈస్ ద బేసిక్ స్టెప్. చాలా మంచి పాయింట్ చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఈరోజు మనం ఐడియా పిఎంసిలో మరొక బర్త్డే విష్ చేసేద్దాం. కరిష్మా కపూర్ హిందీ చిత్రాల్లో కనిపించే ఒక భారతీయ నటి. 1990లు మరియు 2000 ప్రారంభంలో ప్రముఖ మరియు అత్యధిక పారితోషం తీసుకునే బాలీవుడ్ నటీమణుల్లో ఒకరైన కపూర్ జాతీయ చలనచిత్ర అవార్డు మరియు 4 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. సో కరిష్మా కపూర్కి మన మైడియా పిఎంసి తరపు నుంచి, అలానే మన పిఎంసి ఛానల్ అందరి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. హ్యాపీ బర్త్డే. ఓకే, సో మన మైడియా పిఎంసిలో మరి కొంతమంది బర్త్డేస్ ఉన్నాయి. సో మరి వారికి కూడా విషెస్ చెప్పేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న ఆర్మూర్కు చెందిన సోమ శారదా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. సో మరి శారదా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన పిఎంసి తరపు నుంచి, మన మైడియా పిఎంసి తరపు నుంచి. హ్యాపీ బర్త్డే. అలానే ఈరోజు మరొకరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు, చూసేద్దాం. పిఎంసికి విశేష సేవలు అందిస్తున్న విజయలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. సో మరి విజయలక్ష్మి గారికి మనం ఐడియా పిఎంసి తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే విజయలక్ష్మి గారు. ఓకే, సో మనం ఐడియా పిఎంసిలో ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, వినిపిస్తుందా? చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అడుగు, క్వశ్చన్స్ అడుగు. ఏం క్వశ్చన్ ఏమి? సో డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఓకే, ఇంతకీ మన కట్తాల్ కైలాసపురి ఎంత ఆ ప్రాంగణం అంతా ఎలా ఉందో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఒక భోజనశాల ఉంది, చక్కటి భోజనం పెడతారు. రాత్రి రొట్టెలు ఉంటాయి, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఫ్రీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా రుచికుంటుంది, పేడు. ఫ్రీ అకామిడేషన్ ఉంది, అది 100 రూపాయలు చేశారు. వేరే 1000 రూపాయలకు 4 అకామిడేషన్ ఉంది. చక్కగా ధ్యానం చేసుకోవడానికి క్లాసులు జరిగితే పార్వతి మహేశ్వర పిరమిడ్ అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా బ్రహ్మాండం ఉంటుంది. పచ్చిపెడుతుంది. ఎవ్రీడే క్లాసెస్ అవుతున్నాయండి అక్కడ? ఉన్నాయా మరి, నెలకు 15 రోజులు ఉంటాయి. ఓ సూపర్ సూపర్. సో ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారు, అకామిడేషన్ ఉంది, 100 రూపీస్ పే చేస్తే మంచి అకామిడేషన్ వచ్చేస్తుంది. 100 ఒక 1 కార్డ్ 100 రూపీస్ ఉంటుంది. అది 1 కార్డ్ 100 రూపీస్. అసలు ఎంత అద్భుతమో కదా. మంచిగా ప్రశాంతమైన జీవనం మన కోసం అంటే ఒక 15 రోజులు 20 రోజులు అలా వెళ్ళి అయినా కూడా చక్కగా క్లాసెస్ అటెండ్ అయ్యి ఆ యొక్క మంచి నేచర్ లో మనం. విశిష్టత ఏంటంటే జ్యోతిర్మయ లింగాలు ఉన్నాయి కదా మొత్తం భారతదేశంలో. అవును, ఆ జ్యోతిర్మయ లింగాలన్నీ కలిపిన ఎనర్జీ ఇక్కడ ఉందని చెప్పారు. వావ్. అవి తిరగాల్సిన అవసరం లేదు, 1 గంట ధ్యానం చేసుకుంటే ఇక్కడ. అక్కడికి వచ్చి 1 గంట ధ్యానం చేస్తే మొత్తం జ్యోతిర్లింగాలన్నీ తిరిగి దర్శనం చేసుకుంటే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ మనకి ఇక్కడ మన పిరమిడ్ లో, మన కట్తాల్ మహాక్షేత్రం కైలాసపురి ప్రాంగణంలో చక్కగా పిరమిడ్ లో 1 గంట ధ్యానం చేస్తే అంత ఎనర్జీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాయింట్ చెప్పారు. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ మాట వినగానే. సో ఒక మంచి పాట, మీరు మంచిగా పాత పాటలు పాడి వినిపిస్తారు కదా, మరి ఈరోజు కూడా ఒక మంచి సాంగ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, మన పిఎంసి వ్యూయర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇది సినిమా పాటే. జస్ట్ భవిష్యత్తు ఎలా ఉంటది, మనం బ్రహ్మజ్ఞానం పొందితే ప్రతిసారి చెప్పిన కాన్సెప్ట్ సత్యగా ఎలా వస్తుంది దాని మీద ఆశ. రామదాస్ వాడ మీకు కూడా వాడతాం. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ ఆనందంగా జీవిస్తారు నందనందన. ఉందిలే ఎందుకో సందేహం ఎందుకో,
రానున్న ఆనంద విందులో నీ వంతు అందుకో, ఆ రోజు నీ ఎదుటే ఉంది కదా. ఏంటి ఎలా వస్తుంది? అందరూ జ్ఞానవంతులుగా జీవించే రోజు, అందరూ దైవంగా జీవించే రోజు, రామ్తా స్కూల్స్ ప్రపంచమంతా నెలకొల్పే రోజు, తండ్రి రామ్తా కలలు పత్రిజీ కలలు నెరవేరే రోజు, ఆ రోజు రోజే అదుగో చూడు కన్నయ్యో చిన్నయ్యో, ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. నీది నాదని తేడా లేదు, సంపద అంతా మనదే రోజు, వర్ధమానంలో అందరూ జీవించే రోజు, సమస్త బుద్ధితో జీవించే రోజు, కాలం అనేది లేనే లేదు, అందరూ అమరత్వం పుట్టినింటికి వెళ్ళే రోజు, ఆ రోజు రోజే అన్నయ్యో అదిగో చూడు చిన్నయ్యో. అందరికీ సంకల్పం సిద్ధిరస్సు, ఆనందం ప్రాప్తిస్తూ, మహాజ్ఞానం ప్రాప్తిస్తూ, అమరత్వ జ్ఞానం ప్రాప్తిస్తూ. తెలుసా అమ్మా అమరత్వ జ్ఞానం ఉందని? థ్యాంక్ యూ సార్. అసలు నేను ఈ పాట విన్నాను కూడా, చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను. సో అప్పుడు విన్నప్పుడు నాకు దాని అర్థం ఏంటో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ ఆ పాట అది దాన్ని కదా మా సినిమా పాట కాదు, దాన్ని తీసుకున్నా అంతే ప్రేరణగా. ఆ పాట వేరే, అది వేరే ఉంటుంది. కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఆ లైన్ కరెక్టే కదా, ఉంది ఆ ఫస్ట్ కాలం 50% అది ఉంది, 50% కలిపా. అంటే మేము సత్య యుగం అనేది బ్రహ్మ జ్ఞాన యజ్ఞం అక్కడ ఉంది, బ్రహ్మోత్సవం అని హైదరాబాద్ లో జరుగుతుంది. అక్కడ సెలబ్రేషన్ ఉంది, అందరు పాటలు పాడతారు. అయితే దాని ఉత్సంగా ఈ పాట నిన్న స్టేజ్ పాసిన. అంటే ఏమనుకుంటామంటే ఎవరైతే జ్ఞానం చేసి ఈ బ్రహ్మ జ్ఞానం పొందుతారో ఆనందంగా జీవించిన వాళ్ళు హాయిగా ఉంటారు. ప్రతిసారి అన్నారు అమరత్వం అంటే భౌతిక శరీరంతో జీవించడం కాదు, ఆనందంగా ఉండి. ఆయన ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఇంకా రాముడు కృష్ణుడు గురించి చెప్పుకుంటాను. వాళ్ళు అమరత్వం పొందిన వాళ్ళంటే వాళ్ళే. బాబా అవతారు ఫిజికల్ బాడీతో కాకుండా కాంతిపుంజంగా ఉన్నాడు అంటారు. ఇదే అమరత్వం అంటే. ఆడి ఫిజికల్ బాడీ తోటి ఎన్ని సంవత్సరాలు బతకడం అనేది కాదు, చాలా మందికి అది తెలియదు. అమరత్వం ఉంటుంది. రామ్తాబ్ జూమ్ లో ఉంటే రామ్తాబ్ పుస్తకం చదవమ్మా. ఫస్ట్ ఆల్ పిఎంసీ వాడు రిక్వెస్ట్ చేసేది ఫస్ట్ రీడ్ రామ్తాబ్ బుక్. అంటే పత్రిజారు ఏం చెప్పాడంటే అప్ టు బిఫోర్ ఎన్లైన్మెంట్, మళ్ళీ ఎన్లైన్మెంట్ మనం ఆఫ్టర్ ఎన్లైన్మెంట్ ఏంటి అని తెలుసుకోవాలంటే బ్రహ్మజ్ఞానం రామ్తానే. రేపు అక్కడ నేను చెప్పబోతున్నాను ఇదే మాట. అక్కడ బ్రహ్మోత్సవాలలో హైదరాబాద్ లో ఉంది. అందరి ట్రస్ట్ మెంబర్లు కూడా ఇన్వైట్ చేసాం. ఎవరిస్తే వాళ్ళని ఇక్కడ రామ్తా స్కూల్ కూడా పెట్టాలని సంకల్పంతో అందరినీ ఇన్వైట్ చేసాం. అది పుస్తకం చదవండి అమ్మా. రామ్తా పుస్తకం చదివి ఒక 2 నెలలైనాక రండి, నేను జూమ్ లో పెట్టిస్తాను. నేను ఇన్ఛార్జ్ ఆఫ్ జూమ్. డెఫినెట్లీ నేను చదువుతా రామ్తా బుక్. సో మంచి పాట పాడి వినిపించారు. యాక్చువల్లీ అది ఇప్పుడు సార్ పాడింది సినిమా పాట కాదు, ఆయన ఓన్ క్రియేషన్. కాకపోతే ఫస్ట్ లైన్ అది తీసుకున్నారనమాట. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అలానే రామ్తా బుక్ కూడా చదవమని చెప్పారు. సో ప్రతి ఒక్కరు వీలుంటే రామ్తా బుక్ చదవండి. నిజంగా పత్రి సార్ కూడా చాలా మందికి సజెస్ట్ చేశారు ఆ బుక్ ఖచ్చితంగా చదవాలి అని చెప్పి. ఓకే రైట్, మన మై డియర్ పిఎంసీలో మరొక కాలర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఈరోజు పుట్టినరోజు అన్నది ఉంది మేడం. శివప్రసాద్ అని పత్రిజీ గారి సెక్రటరీ మెనీ విషెస్ చెప్తాను మేడం. చెప్పండి హసీనా గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ అండి. సో ఏంటి ఈరోజు పొడుపు కథ ఏంటి? సరే మేడం, ఈరోజు నేను మనకు మెడికల్ షాప్ అందుబాటులో లేని ఔషధాల గురించి కొన్ని చెప్తాను మేడం. ఓ చెప్పండి. ఓకే. యోగా ఔషధం, ప్రాణవాయం ఔషధం, ధ్యానం ఒక ఔషధం, నడక ఒక ఔషధం, ఉపవాసనం ఒక ఔషధం, కుటుంబంలో కలిసి భోజనం చేయటం ఒక ఔషధం, నవ్వు మరియు హాస్యం ఒక ఔషధం, గాఢ నిద్ర కూడా ఒక ఔషధమే, తృప్తి ఒక ఔషధము, సంతోషంగా ఉండటం కూడా ఒక ఔషధం, త్యాగం ఒక ఔషధం, ప్రేమ ఔషధం, నిశ్శబ్దం కూడా ఒక ఔషధమే, ప్రార్థన, మనశ్శాంతి ఇవి కూడా ఔషధాలే. ఈ ఔషధాలు పూర్తిగా ఉచితంగా మెడికల్ షాపులో లేవు, మనలోనే ఉన్నాయి.
ఇవి మనం ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ అండి హసీనా గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే రైట్ అండి. సో మరి మరొకరు కూడా ఉన్నారు మన ఐడియా పిఎంసీలో, విష్ చేసుకుందాము. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న గుడివాడకి చెందిన రాట్నాల సురేష్ బాబు గారు అలానే కవిత గారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు అండ్ ద పిఎంసీ ట్రస్ట్. మరి వారికి మన మైడియా పిఎంసీ తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నామండి. సురేష్ బాబు గారు, కవిత గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మన మైడియా పిఎంసీలో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? ఈరోజు మా ఆవిడ రాజశ్రీ గారి బర్త్డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ వైఫ్ నేమ్ ఏం చెప్పారండి? రాజశ్రీ అలియాస్ విజయలక్ష్మి. రాజేశ్వరి గారు అలియాస్ విజయలక్ష్మి గారు. అవునండి. ఓకే, సో అయితే చెప్పేసేయండి మరొకసారి బర్త్డే విషెస్. ఈ రోజు మా ఆవిడ పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాజశ్రీకి. ఓకే అండి, ఏమని పిలుస్తారు ఇంట్లో మీ వైఫ్ని? రాజశ్రీ అని పిలుస్తానండి. రాజశ్రీ. అవునండి. ఓకే, అయితే మీ తరపు నుంచి అలానే మన ఐడియా పిఎంసీ తరపు నుంచి కూడా రాజశ్రీ గారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఈరోజు మన మైడియా పిఎంసీ. సో ఎంతోమందికి బర్త్డే విషెస్ చెప్పుకున్నాం, అలానే యానివర్సరీ విషెస్ కూడా చెప్పేసుకున్నాము. చాలామంది కాల్స్ చేశారు, విషెస్ చేశారు. మరి ఇలానే మీరు ప్రతిరోజు కూడా కాల్స్ చేసి విషెస్ చెప్పాలి అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నెంబర్స్కి కాల్ చేసేసేయండి. 8977007401, 8977007402కి కాల్ చేయండి. మీ ఫేవరెట్ పీపుల్కి బెస్ట్ విషెస్ చెప్పేసేయండి. అలానే నాతో చక్కగా మాట్లాడేసేయండి. మంచి మంచి మెసేజెస్, స్పిరిచువల్ ఓరియంటెడ్ మెసేజెస్ డిస్కస్ చేద్దాం. ఇది ఇవాల్టి మనం ఐడియా పిఎంసీ. రేపటి ఐడియా పిఎంసీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.